ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. క్యారెట్ అండ్ క్యాప్సికమ్ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా క్యాప్సికమ్ అండ్ క్యారెట్ కడిగి బాగా శుభ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని ఇప్పుడు శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా వేసి ఇలా ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని బాగా కలపాలి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూను వేసి ఇలా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం బాగా కలుపుకోండి. ఇలా కొద్దిగా పచ్చి వాసన అనేది పోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా కదా. ఇలా చేసి పెడితే చిన్నపిల్లల కన్నా పెద్దవాళ్ళ కన్నా బాగా నచ్చుతుంది. చపాతీలో కన్నా అన్నంలో కన్నా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఇలా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగే ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మూత వేసి పెట్టుకుందాం. రెండు నిమిషాల తర్వాత ఇలా కొంచెం మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి 1 స్పూను, కొద్దిగా జీలకర్ర పొడి వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొబ్బరి పొడి వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు. వేసి అంతా బాగా కలుపుకోవాలి. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా మగ్గిపోయినాయో, చాలా బాగుంటుందండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. వాటర్ ఏమీ వేయకపోయినా ఎంత బాగా మగ్గిపోయినా చూడండి, చాలా బాగుంటుందండి. క్యారెట్ అండ్ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో. క్యారెట్ క్యాప్సికమ్ ఫ్రై చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. తప్పకుండా మీరు కూడా లైక్ చేయండి.